పరమేశ్వరుడు గురించి తపస్సు చేసింది. పరమ భాగవతోత్తముడైన కొడుకు కావాలి అని అడిగింది. పర్వతానికి పర్వతమే పుడుతుంది కాబట్టి ఆయనకు కొడుకు పుట్టాడు. ఆయన పేరు భద్ర అని పేరు పెట్టుకుని ఎంత గొప్ప పేరు పెట్టాడో చూడండి. చక్కటి పేరు, పిలిస్తే చాలు మంగళప్రదంగా ఉంటుంది. అసలు ఆ పిలుపులో మీరు ఎప్పుడైనా కొంచెం ఆలోచించండి. మిగిలిన క్షేత్రముల యొక్క పేర్లు వేరు. భద్రాచలము అన్నారనుకోండి, అసలు మీకేదో పొంగు, ఏదో క్షేమకరంగా ఉంటుంది ఆ పేరు. ఎక్కడికి వెడుతున్నారండి అన్నాం అనుకోండి, భద్రాచలం వెడుతున్నామండి గోదావరిలో అన్నారనుకోండి, గోదావరిలో భద్రాచలం వెళ్ళినా ఏమవదండి, ఎందుకంటే వెళ్ళేది భద్రాచలానికి. ఒరే భద్రాచలం వెళ్ళాలి రా అన్నారనుకోండి, గోదావరిలో భద్రాచలం బయలుదేరదాం అంటారు. అంటే నీటిలో ప్రయాణం అనేటప్పటికి జడుస్తారు, నీటిలో కాకుండా ఇంకేమైనా ఉంటుందా అండి అంటారు. భద్రాచలం అనేటప్పటికీ ఇంకొక మార్గం ఉందమ్మా, గోదావరిలోనే వెడదామండి అంటే వెళ్ళేది భద్రాచలం, చేరడం భద్రం, రావడం భద్రం, ఆ పేరే భద్రం. ఇంకా నీళ్లలో విడితే వచ్చిన నష్టం ఏమిటి? ఏమి ఇబ్బంది రాదు భద్రాచలం విడితే. అందుకే భద్రాచలం అంటే గోదావరిలో విడితేనే భద్రాచలం అన్న పేరు వచ్చింది. అసలు ఆ పేరులో ఉంది గమ్మత్తు. భద్ర అని పేరు పెట్టుకున్నాడు. అచలము అంటే కదలనిది, పర్వతం కదలదు కాబట్టి దానికి అచలము అని పేరు. కదలదు పైకి కాదు, లోపల కూడా.